ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే దేనికి? మేము ఐస్ క్రీమ్ తింటాం. ఇంత పొద్దున ఐస్ క్రీమ్ ఏంటి? ఏం వద్దు, ఇవ్వండి, మీరు పోనివ్వండి. ఏ ఐస్ క్రీమ్ కావాలి? ఏయ్ జున్ను, ఏంటి నువ్వు చేస్తున్న పని? నాకు ఈ టూటీ ఫ్రూటీస్ అంటే చాలా ఇష్టమమ్మా. అవునమ్మా, మేమెప్పుడు ఈ ఐస్ క్రీమ్ తీసుకున్నా జున్నువే 2 టూటీ ఫ్రూటీలు తినేస్తాడు. ట్రూటీ ఫ్రూటీ అంటే నీకంత ఇష్టమని నాకెప్పుడు చెప్పలేదు. నీకు తెలిసేమో అనుకున్నానమ్మా. ఆయన బయట ట్రూటీ ఫ్రూటీలు అంత మంచివి కావు. కావాలంటే నేనే ఇంట్లో చేసిస్తాను. నీకు టూటీ ఫ్రూటీ చేయడం వచ్చా? బొప్పాయికాయతో చేస్తారు. నువ్వు ఇంట్లో చేస్తే మేం బయట ఐస్ అడగము. చేస్తానని చెప్పాను కదా, తినండి. ఏమైంది మిత్రగారు? ఏం లేదు. లక్కీ జునో, మీకు గుడ్ న్యూస్. ఇప్పుడే మీ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, మీకు స్కూల్ లేదంట. ఎందుకు లేదంట? ఎవరో స్ట్రైక్ చేస్తున్నారంట, అందుకని స్కూల్ క్లోజ్ చేశారంట. అయితే గుడికి వెళ్దాం నాన్న. గుడికెందుకు జున్ను? ఈరోజు గుడికి వస్తామని ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాం. మాకు తెలియకుండా ఇంకెన్ని మొక్కులు మొక్కుకున్నారు? మొక్క అంటున్నారు కదా, వెళ్దాం లక్ష్మి. సరేనండి, మీ ఇష్టం. దారిలో ఆపండి, పూజ సామాగ్రి కొనుక్కుందాం. నువ్వేదో సాధిస్తావనుకుంటే చావు దెబ్బ తినొచ్చావా మనీషా? లక్ష్మి అలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరియు. లక్ష్మి గురించి తెలుసు కూడా అంత తక్కువ అంచనా ఎలా వేశావు? అయినా లేని కడుపుకి జ్యూస్ అవసరమా? లక్ష్మితో సేవలు చేయించుకోవాలి అనుకున్నాను, మిస్ ఫైర్ అయింది. కానీ ఈసారి గట్టిగా కొడతాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు మనీషా. నాకు మిత్ర ప్రిపేర్ చేస్తున్న ఆ ఫైల్లోని ప్రతి డీటెయిల్ కావాలి. దానికి ఎక్కువ టైం లేదు. రేపే ఆ ఫైల్ సబ్మిట్ చేసి బిడ్ వేస్తారు. ఆ లోపే నాకు ఆ ఫైల్ కావాలి. నీకు ఆ ఫైల్ కావాలంటే నేను మిత్ర పక్కనుండాలి. నేను నీకు అదేగా చెప్తున్నాను. నైట్ మిత్ర పక్కనే ఉండి ఆ ఫైల్ కొట్టేయమంటే జ్యూస్ అది ఇది అని ప్లాన్ మొత్తం పాడు చేశావు. అంతకన్నా మంచి ప్లాన్ చేశాను. 3 days మిత్ర నేను ఒకే రూమ్లో ఉంటాం. అలాంటి ప్లాన్ ఏం చేశావు? నువ్వు వెతుకుతున్న మనిషిని నేనే. మనీషా, ఇప్పుడు సోది చెప్పించుకోవటం అంత అవసరమా? చెప్పండమ్మా, మీలో ఎవరికి సోది చెప్పాలి? నువ్వు చెప్పాల్సింది మాకు కాదు, ఇక్కడ కూడా కాదు. అలా అని నీకు తెలిసింది చెప్పాల్సిన పని కూడా లేదు. నేను చెప్పింది చెప్తే చాలు. ఏం చెప్పాలమ్మా? నీకు అడ్రస్ ఇస్తాను. ఆ ఇంటికొచ్చి ఆ ఇంట్లో ఉన్న అత్తగారితో నీ కొడుకు కడుపులో బిడ్డని మోస్తున్న నీ కోడలు 3 రాత్రులు ఒక్కటిగా ఉండాలి అని చెప్పు. ఇంకా ఏం చెప్తావంటే, సరేనమ్మా, చేస్తాను. ఇందులో ఏది మిస్ అవ్వకూడదు. నేను చెప్పిన ప్రతిదీ చెప్పి మా అత్తగారిని నమ్మించాలి. మీరే చూస్తారు కదమ్మా. మరి నాకు తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి. చేస్తానమ్మా. ఇదిగో, ఇది ఆ ఇంటి అడ్రస్. అలాగేనమ్మా, వస్తాను.
ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా మనీషా? ఈ సోదమ్మ చెప్పింది అరవింద్ ఆంటీ నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్ముతుంది. నా కోసం కాదు, నా కడుపులో లేని బిడ్డ కోసం. అరవింద్ ఆంటీకి నా మీద ప్రేమో లేక నమ్మకమో ఉండి నన్ను ఆ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేయలేదు. నా కడుపులో లేని బిడ్డ ఉంది అనుకుని ఆ బిడ్డ కోసం నన్ను లక్ష్మి కంటే ఒక్క అడుగు ఎత్తులో ఉంచింది. ఆ ఒక్క అడుగు ఎత్తు నుంచి లక్ష్మిని పాతాళానికి తొక్కేస్తాను. ఓకే మనీషా, ఈ ప్లాన్ అయినా కరెక్ట్గా చెయ్యి. మిత్ర పక్కనే ఉండి ఫైల్ డీటెయిల్స్ పంపించు. షూర్ సరియు, ఈ 3 రోజులు నేను మిత్ర పక్కనే ఉంటాను. ఇది లక్ష్మి కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. లక్ష్మి, అమ్మా, అయ్యో, మంగళవారం రోజు నా చేతి గాజులు పగిలిపోయాయి. ఏం జరుగుతుందో ఏంటో. ఏం కాదులే లక్ష్మి, గుడికి కదా వచ్చాం. ఎలాంటి ఆపద రాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుందాం పద. చెప్పండమ్మా. అర్చన చేయండి పంతులు గారు. అలాగేనమ్మా, చేస్తాను. ఇంకో విషయం పంతులు గారు, చెప్పండి. ఇందాక గుడికి వస్తుంటే ఏదో పక్షి మీదకొచ్చింది. నా చేతి గాజులు పగిలిపోయాయి. ఏదైనా కీడు జరుగుతుందంటారా? అమ్మా, మంగళవారం రోజు సుమంగళి చేతి గాజులు విరిగిపోవడం అనేది అమంగళమేనమ్మా. మీరు సందేహిస్తున్నట్టు ఇది జరగబోయే ఏదో కీడుకి సంకేతం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.